నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ హాస్య కథ రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన పద్ధతైన పెళ్ళి అనే ఒక చక్కటి హాస్య కథను విందామండి. ఈ కథ 2008 సంవత్సరంలో రచన మాసపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. నీకు భవాని ఫోన్ చేసిందిటే అంటూ పొద్దున్నే లత ఫోన్ చేసింది. ఆహా, నాకేం చేయలేదే, ఏమిటి విశేషం అన్నాను. భవానీ నా కజిన్. పెద్ద విశేషమే ఉంది, దాని కొడుకు పెళ్లి సెటిల్ అయింది అంది లత. నాకు సంతోషం అనిపించింది. ఫోన్లే, ఏడాదిగా బోలెడు సంబంధాలు చూసింది, దేనికి ఒప్పుకోలేదు వాడు అన్నాను. ఇప్పుడు కూడా వాడు దీని మాటలకేం ఒప్పుకోలేదులే, వాడే ఒప్పించాడు, లవ్ మ్యారేజ్, అమెరికా పిల్ల అంటూ లత వివరాలన్నీ చెప్పింది. విదేశీ పిల్ల స్వదేశం అబ్బాయిని పెళ్లి చేసుకోవటం వింత కాదు, కొత్త కాదు, చాలామంది చేసుకుంటున్నారుగా ఇప్పుడు. మధ్యాహ్నం భవానీ ఫోన్ చేసింది. తన విషయం చెప్పగానే లత చెప్పింది అన్నాను. ఒక్కొక్కళ్ళకి ఫోన్ చేసి చెప్తున్నా, నీతో కాస్త తీరిగ్గా మాట్లాడాలని ఇప్పుడు ఫోన్ చేశా. ఎంత చెప్పినా వినలేదు వాడు. ఏం చేస్తాం, వాడు ఎలాగో అక్కడే ఉండిపోతాడా ఆయన. ఇండియన్ కోడలు వచ్చి నన్ను ఉద్ధరిస్తుందా, అమెరికన్ పిల్ల ఉద్ధరించకపోతుందా? సరే అన్నాం, వాళ్ళు ఇక్కడికే వస్తారట. ఆ పిల్లకి మన పద్ధతులు అంటే చాలా ఇష్టం, అంతా మన పద్ధతి ప్రకారమే జరిపించాలి. వాళ్ళకంతా కొత్త కదా, మీరంతా నిలబడాలి. మరి నువ్వు, లత, లలిత, సుందరి, లక్ష్మి పిన్ని. తను చెప్తూ ఉండగానే నా గుండె దడదడలాడింది. నన్ను లిస్టులోంచి తీసేయవే, నాకు ఆరోగ్యం అంతగా బాగుండటం లేదు, కాస్త నడిస్తే కాలు వాచిపోతోంది, నడువు నొప్పి ఉండనే ఉంది అన్నాను. నాకు తెలియదుటే నీ హెల్త్ కండిషను, అందుకే నీకు తేలిక పని అప్పచెప్తున్నా. పెళ్లి వారి దగ్గరుండి వాళ్ళకి అన్నీ అర్థమయ్యేలా చెప్పు చాలు అంది. నాకు దుఃఖం తన్నుకొచ్చింది. అది పెళ్లి విషయం చెప్తూ ఉంటే నేను ఏడిస్తే భావ్యంగా ఉండదు కదా, అందుకే. ఆ పని వద్దులే భావాని, భోజనాల దగ్గర నిలబడి ఆర్గనైజ్ చేస్తా అన్నాను. ఆ పనులకు బోలెడంతమంది ఉన్నారు, నువ్వు ఇంగ్లీష్ బాగా మాట్లాడతావు, పద్ధతులన్నీ తెలుసు నీకు, వాళ్ళకి అరటిపండు ఒలిచి చేతుల్లో పెట్టినట్టు చెప్తావు, అందుకే నీకు ఈ పని అప్పగించి నేను నిశ్చింతగా ఉండొచ్చు అంది ఖచ్చితంగా. ఇక నేను తప్పించుకోలేను. గతంలో కూడా ఇలాగే తెల్ల పెళ్లివారి మంచి మర్యాద చూసే బరువు నెత్తిన వేసుకొని చాలా అవస్థలు పడ్డాను. ఒకసారి ఒక పెళ్లివారిని షాపింగ్కు తీసుకువెళ్ళా. పెళ్లి కూతురు తల్లి లోపలి లంగా జాకెట్తో ట్రయల్ రూమ్లో నుంచి బయటకు వచ్చింది. ఇది చాలు, నాకు హాయిగా ఉంది, ఇంకా శారీ కూడా ఎందుకు అని అడిగింది అమాయకంగా. ఇలాంటి డ్రెస్ కావాలంటే లాంగ్ స్కర్టు బ్లౌజు కొంటాను కానీ ఇలా తిరగకూడదు అని చెప్పాను. ఇలాంటి అనుభవాలు చాలానే ఎదురయ్యాయి నాకు. భవానీ కొడుకు పెళ్లికి ముహూర్తాలు పెట్టారు. సామాన్యంగా ఇటువంటి పెళ్ళిళ్లకు విదేశీ పెళ్లివారు ఏమీ ఖర్చు పెట్టరు, అలా పెట్టాలని తెలియదు వాళ్ళకి. ఇక్కడ అంతే, ఉభయ ఖర్చులు భవానీవే. కొడుకు $5,000 ఇచ్చాడుట, మిగిలిందంతా తానే భరిస్తోంది. ఏ లోటు లేకుండా సాంప్రదాయంగా వివాహం చేయాలని ఆరాటం, భారీగానే ఖర్చు పెడుతోంది. ఊరి బయట మంచి గార్డెన్ బుక్ చేశారు. ఆడపెళ్లి వారికి హోటల్లో ఏసీ రూములు. పెళ్లికి 4 రోజుల ముందే వచ్చారు తెల్ల పెళ్లివారు. పెళ్లి కూతురి పేరు పేట్రేషియా. వాళ్ళ అమ్మ, నాన్న, పెద్దక్క, ఆవిడ బాయ్ ఫ్రెండు, చిన్నక్క భర్త, అన్న అతని గర్ల్ ఫ్రెండు, మరొక 2 ఫ్రెండ్స్. వచ్చిన మర్నాడు వాళ్ళందరినీ షాపింగ్కు తీసుకువెళ్ళి ఆడవాళ్ళకి చీరలు, మగవాళ్ళకి కుర్తా పైజమాలు కొనిపించాను. మరి సాంప్రదాయకంగా జరిగే పెళ్లికి మన దుస్తులు ధరించాలి కదా. పురోహితుడు భాస్కర శాస్త్రి ఇటువంటి పెళ్లిళ్ళు చేయించడంలో దిట్ట. డబ్బు ఎక్కువే పుచ్చుకుంటాడు కానీ ఎక్కడా తేడా రానివ్వడు. సంస్కృతంలో మంత్రాలు చదువుతూ, నాయనా నీ రైట్ హ్యాండ్తో అమ్మాయి లెఫ్ట్ హ్యాండ్ పట్టుకో, అమ్మాయి ఈ స్పూన్తో 3 times అబ్బాయి చేతిలో వాటర్ వెయ్యమ్మా, ఇద్దరు దేవుణ్ణి బాగా ప్రే చేసుకోండి అని ఇంగ్లీష్లో వ్యాఖ్యానం చెప్తూ పెళ్ళి యథావిధిగా చేయించేస్తాడు. పెళ్ళిళ్ళ సీజన్లో ఆయన దొరకటం మా భవానీ అదృష్టం. ఇకపోతే బ్యూటీషియన్ నవ్య, బోడిగుండుకు కూడా పూల జడ వేయగల సమర్థురాలు. 2 అసిస్టెంట్లతో తను ఆ 2 రోజులు ఇక్కడే ఉండేటట్టు మాట్లాడేశారు.
ఆవిడ వచ్చి ఈ తెల్లవాళ్ళందరికీ చీరలు కట్టింది. పెళ్లి కూతురికి ముహూర్తానికి పూల జడ వేస్తా అని అప్పటికి బాబ్డి హెయిర్ని పోనీ వేసి పూలు పెట్టింది. వాళ్ళందరికీ బ్రేక్ఫాస్ట్ పెట్టించాను. ఇడ్లీ వడ బాగానే తిన్నారు. పొద్దున్న స్నాతకం మొదలైంది. ప్రతి ఘట్టము వాళ్ళకి టీకా తాత్పర్యంతో చెప్పాలి. నాకేమో నీరసం వస్తుంది, వాళ్ళకేమో అర్థం కాదు. అర్థం అయ్యాక 1,00,000 సందేహాలు. ప్రతిదానికి బట్ వై అని అడుగుతారు. ఏం చెప్పాలి? ఇది మా పద్ధతి అనాలి అంతే. కాశీ యాత్ర గురించి చెప్పాను. ఓ ఇట్స్ ఫన్నీ అని సరదా పడ్డారు. స్నాతకం కూడా చూడాలన్న సరదాతో పెళ్లి కూతురు ఆ పక్కనే కుర్చీ వేసుకుని కూర్చుంది. కాశీ యాత్రకు పెళ్లి కొడుకుతో పాటు తాను గెంతుకుంటూ బయటకు వచ్చింది. భాస్కర శాస్త్రి పెళ్లి కూతురి అన్నచేత పెళ్లి కొడుకు కాళ్ళు కడిగించి డోంట్ గో టు కాశీ, మ్యారీ మై సిస్టర్ అనిపించాడు. ఓకే అనిపించాడు పెళ్లి కొడుకు చేత. ఇదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఆనందించిన పెళ్లి కూతురు గొడుగులో దూరి పెళ్లి కొడుకుని ముద్దు పెట్టేసుకుంది. లోపలికి పోయాము. స్నాతకం అయింది. సాయంత్రం రిసెప్షన్. ప్రమోద్ వెడ్స్ పెట్రీషియా అని ద్వారం పక్కన బోర్డు పెట్టారు. పిల్లకి పట్టుచీర కట్టి ముడి చుట్టింది బ్యూటీషియన్. ప్రమోద్ సూటు వేసుకున్నాడు. ఇద్దరిని స్టేజీ మీద నిలబెట్టి దండలు మార్పించారు. దండ వేసి ప్రమోద్ను ముద్దు పెట్టుకుంది పేట్రీషియా. వాడు వారించాడు. ఇది ఇంకా పెళ్ళి కాదు డార్లింగ్, అసలు పెళ్ళి తర్వాత అని చెప్పాడు. ఓ అని ఆశ్చర్యపోయింది. అతిథుల రాక మొదలైంది. వాడు ఒక్కొక్కళ్ళని పరిచయం చేయటం, ఆ పిల్ల ఓ అని ఆనందపడిపోయి వాళ్ళని కౌవలించుకొని ముద్దెట్టుకోవటం. వద్దమ్మా నమస్కారం చేయి చాలు అని చెప్పాను. ఐసి అని ఆ తర్వాత అందరికీ చేతులు జోడించి నేమిస్తే అని నమస్కారాలు చేసింది పాపం. రిసెప్షను అయిపోయింది. వెంటనే వరపూజ, పానకం బిందెలు. మళ్ళీ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పటం. అటుపక్క ఆడవాళ్ళకి ఆ బాయ్ కట్టు తలలకే క్లిప్పుతో పూలు తగిలించాము. దీని బొంద, ఈ భవానీకి అసలు బుద్ధి లేదు. ఏదో సింపుల్గా చెయ్యవే అంటే నాకు ఒక్కడే కొడుకు, నా సరదా తీరొద్దా అని అఘోరించింది. మండినట్లే ఉంది దీని సరదా. ఇదే తుమ్మి ఇదే చిరంజీవ అనుకున్నట్టు. అన్ని వస్తువులు తానే కొనుక్కుని ఈ అయోమయం తెల్ల వియ్యాల వారికి అన్నీ చెప్పుకుంటూ ఈ పానకం బిందెలు ఆడపడుచు లాంఛనాలు ఎందుకు, అన్నీ మతి సూతి లేని పనులు అని ఇవన్నీ అందిస్తున్న లతా సుందరి విసుక్కున్నారు. ఆ తర్వాత ముహూర్తం. తెల్లవారుజామున పీటల మీద కూర్చోవాలి. భాస్కర శాస్త్రి నన్ను పిలిచి, అమ్మా మరి అమ్మాయి వైపు కన్యావర్ణనలు ప్రవర ఏం చేద్దాం అని అడిగాడు. నాకేం తెలుసండి, మీకే అనుభవం ఉంది, మీరే చెప్పండి అన్నాను. పిల్ల పేరు తెలుసు, పేట్రీషియా. తండ్రి పేరు తాత ముత్తాతల పేర్లు అడిగి తెలుసుకోండి. అబ్బాయి ప్రవర చదివి అమ్మాయికి చదవకుండా ఊరుకున్నా అది ఎబ్బెట్టుగానే ఉంటుంది కదా అన్నాడు. వెళ్ళి పిల్ల తల్లిని అడిగాను. ఎందుకు అంది యథాప్రకారం. వాళ్ళ పేర్లు కూడా పెళ్లిలో చెప్తారు అన్నా. వీళ్ల పెళ్ళికి వాళ్ళందరి పేర్లు ఎందుకు అని ఆశ్చర్యంగా అడిగింది. నీతో నేను వాగి చావలేను అని తెలుగులో ఏడ్చుకుని అది మా పద్ధతి అని ఇంగ్లీష్లో అన్నా. పిల్ల తండ్రి పేరు తెలుసు. ఆయన తండ్రి దగ్గరే తంటా వచ్చింది. ఈయనకు బుద్ధి తెలిసేసరికి తల్లి మొదటి మొగుడికి విడాకులిచ్చి మరొక అతన్ని పెళ్లి చేసుకుందిట. ఇద్దరిలో ఎవరి పేరు చెప్పాలి అన్నాడు పెళ్లి కూతురు తండ్రి. కన్న తండ్రి పేరే చెప్పమన్నాం. చెప్పాడు. ఇక ఆయన తండ్రి పేరు ఈయనకి తెలీదుట. ఈయన తల్లి అమెరికాలో ఉంది, ఫోన్ చేసి కనుక్కోమన్నాం. పాపం కనుక్కున్నాడు. ఆ పేర్లన్నీ కాగితం మీద రాసి భాస్కర శాస్త్రికి ఇచ్చాను. భలే మొత్తానికి సాధించారే అని ఆనందపడ్డాడు. వివాహం ప్రారంభమైంది. పిల్ల తండ్రి పీటల మీద కూర్చున్నారు. పిల్ల తల్లికి కీళ్లవాతం, కాళ్ళు అంగవుట, చిన్న స్టూల్ వేసి కూర్చోబెట్టారు. కార్యక్రమం జరుగుతోంది. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్య త్రయార్షేయ ప్రవరాన్విత కౌండిన్యస గోత్రోద్భవస్య గోపాలరావు శర్మణః నప్త్రీ మాధవరావు శర్మణః పౌత్రాయ శ్రీధరరావు శర్మణః పుత్రాయ ప్రమోద్ నామధేయాయ సాక్షాత్ నారాయణ స్వరూపవరాయ అని వరుడి ప్రవర చదివారు. ఓం
శుభగోత్రోద్భవస్య బ్లాక్ పియాన్స్కీ గారి నప్త్రీం, జెఫ్ ఓబ్రెయిన్ గారి పౌత్రీం, మైకేల్ హఫ్ పెన్నీ గారి పుత్రీం, పేట్రీషియా నామ్నీం, సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణి కన్యాం అని కాగితం చూస్తూ ప్రవర చదివాడు భాస్కర శాస్త్రి. లాగించేశాడు మొత్తానికి అనుకున్నాం. ముహూర్తం దగ్గర పడింది. 3:37కి. అందరూ వాచీలు చూసుకుంటున్నారు. ఒక పురోహితుడు సావధాన శ్లోకాలు చదువుతున్నాడు. భాస్కర శాస్త్రి అప్పటిదాకా అన్నీ వివరంగా చెప్పినవాడు కాస్త తడబడ్డాడు. లేకపోతే ఇతను చెప్పింది మేళాల గొడవలో ఆ పిల్లకి అర్థం కాలేదో ఏమో. ముహూర్తం టైంకి ప్రమోద్ ఆ పిల్ల తల మీద బెల్లం జీలకర్ర పెట్టేశాడు. పేట్రీషియా తన చేతుల్లోని బెల్లము జీలకర్ర తన తల మీదే పెట్టేసుకుని పెళ్ళున నవ్వేసింది. అందరూ తెల్లబోయారు. భాస్కర శాస్త్రి తేరుకుని, నో నో, నాట్ ఆన్ యువర్ హెడ్, యూ హ్యావ్ టు పుట్ ఇట్ ఆన్ హిజ్ హెడ్ అని ఆ ముద్ద తీసి ఆ పిల్ల చేతికిచ్చి వాడి నెత్తిని పెట్టించాడు. తర్వాత మంగళసూత్రధారణ. 2 తలంబ్రాల పళ్ళాల్లోనూ 2 పక్కల వారి సూత్రాలు పెట్టి పూజ చేయించాడు. భాస్కర శాస్త్రి చెప్పగానే ఒక మంగళసూత్రం పట్టుకుని నిలబడ్డాడు ప్రమోద్. వెంటనే 2వ సూత్రం పుచ్చుకొని లేచి నిలబడింది పెళ్లి కూతురు. గభాల్న భాస్కర శాస్త్రి ఆ పిల్ల చేతిలో నుంచి మంగళసూత్రం తీసుకుని, కూర్చో అమ్మా, 2 అతనే కడతాడు అని ఇంగ్లీష్లో చెప్పాడు. ఓ, దిస్ ఈజ్ అన్ఫెయిర్ అని మళ్ళీ పెళ్ళున నవ్వింది పేట్రీషియా. అన్యాయం అన్న తలంచుకుని 2 కట్టించుకుంది ఆనందంగా. మంత్రాలు చదివి తలంబ్రాలు 4 దోసిళ్ళు పోయించి ఇక మీ ఇష్టం అని సైగ చేశాడు భాస్కర శాస్త్రి. అది ఎలా అర్థమైందో ఓ దోసెడు తలంబ్రాలు తీసి భాస్కర శాస్త్రి నెత్తిన పోసింది పెళ్లి కూతురు. అబ్బబ్బబ్బా, ఈ పెళ్లి కూతురు పేట్రీషియాకి అన్నిటికీ హడావుడి కంగారు. ఇంత అత్యుత్సాహం అయితే ఎట్లా వేగుతాడు ఈ ప్రమోద్ అన్నాడు భాస్కర శాస్త్రి విసుగ్గా తలంబ్రాలు దులుపుకుంటూ. పాపం ఆ పిల్లకేం తెలుస్తాయి మన పద్ధతులు? మనల్ని తెల్లగా ఉనేసుకుని వాళ్ళ పద్ధతిలో పెళ్లి చేసుకోమంటే మనం మాత్రం అవస్థ పడిపోమా భాస్కర శాస్త్రి గారు? ఇంకా నయం, ఓపిగ్గా మనం చెప్పినవన్నీ చేస్తోంది ఈ పిల్ల అని కోడల్ని వెనకేసుకొచ్చింది భవాని. మిగిలిన కార్యక్రమం అంతా కూడా బాగానే జరిగిపోయింది. అప్పగింతల సమయంలో భవాని ఏడ్చింది. ఆవిడ అలా ఎందుకు ఏడుస్తోంది అడిగారు ఆడపిల్లివారు. నాకు కళ్ళు కూరుకుపోతున్నాయి నిద్రతో. ఇది మా పద్ధతి అనే అలవాటు ప్రకారం చెప్పబోయి తెలివి తెచ్చుకున్నాను. అసలు ఆచారం ప్రకారం ఆడపిల్ల తల్లి ఏడుస్తుంది, మరి ఇది ఎందుకు ఏడుస్తుందో అనేశాను. ఓ ఐసీ, మరైతే మేము ఏడవాలా అంది పిల్ల తల్లి. కోరి మరి ఏడిపించడం ఎందుకని, పర్వాలేదు, ఇట్స్ ఓకే అన్నాను. మొత్తానికి పెళ్లి పద్ధతిగా అయిపోయింది. పిల్లను వదిలేసి తెల్ల పెళ్లి వారంతా విమానం ఎక్కారు. ప్రమోద్ పేట్రీషియాని తీసుకుని ఇంకొక వారం పోయాక వెళ్తాడట. ఖర్చు రెట్టింపైనా శ్రమ రెట్టింపైనా ఒక్కగానొక్క కొడుక్కి సంప్రదాయంగా పెళ్లి చేసినందుకు సంతోషపడింది భవాని. మేమందరం కూడా శోషొచ్చేలా శ్రమపడినా పోన్లే పాపం దాని సరదా తీరింది అని తృప్తి పడ్డాం. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.